ఓకే సుమ గారు, ఇప్పుడు మీరేం చేస్తున్నారు? సజ్జ పూరీలండి. సొజ్జ పూరీలు అంటే రవ్వ పూరీలు కదా? బొంబాయి రవ్వని అంటారండి. బొంబాయి రవ్వని అలా అంటారా? ఉడకబెట్టడం దాని ప్రాసెస్ ని మీరు సొజ్జ అని చెప్పేసి అంటారు. ఓకే, అదేంటో చూడాలి. ఉగాదికి స్పెషల్ గా చేస్తారండి. ఉగాదికి ఎక్కువగా స్పెషల్ గా చేస్తూ ఉంటారా? ఓకే, అదేంటో చూద్దాం. మరి ముందుగా రవ్వ పూరీలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. రవ్వ పూరీలకు కావాల్సిన పదార్థాలు: మైదా పిండి 1 కప్పు, బొంబాయి రవ్వ 1 కప్పు, పంచదార 1.5 కప్పు, ఎండు కొబ్బరి పొడి కొద్దిగా, సారె పలుకులు కొద్దిగా, బాదం పప్పు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, నెయ్యి 1 టేబుల్ స్పూను, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే సుమ గారు, ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ వెలిగించాలి. స్టవ్ ఆన్ చేయాలా? ఓకే, సిమ్లో పెట్టేయండి మంటను. ఓకే, ఇది కూడా నెయ్యితోనేనా? నెయ్యి ఫస్ట్ వేసి రవ్వ వేపాలండి. రవ్వ వేయించుకోవాలా? ఓకే, కొంచెం పలుకులు నేతిలో ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్ని వేపి పక్కన పెట్టుకోవాలి. ఇదేంటండి ఆయిల్ పెట్టారు? ఇది డీప్ ఫ్రై కదా? డీప్ ఫ్రై అండి. వాళ్ళకి మనం ఇది స్టవ్ ఆన్ చేద్దాం, వేడవుతూ ఉంటుంది మనకి. ఓకే, సో అన్ని వేయించి పక్కన తీసి పెట్టేసుకోవడమేనా? ఓకే, ఇప్పుడు రవ్వ వేయాలండి. ఓకే, బొంబాయి రవ్వ ఇది మొత్తం వేసేనా? సగం వేసేయండి. సగమా? చూడండి, చాలా. చాలా. సో ఇక్కడ ఏంటంటే బొంబాయి రవ్వని అండ్ అలాగే మైదా సజ్జ పూరీలు అంటారండి. ఓకే, ఈ బొంబాయి రవ్వని సుజీ రవ్వ అని కూడా అంటారు కదండి? అవునండి. ఓకే, ఓకే, రవ్వ ఇందులో వేస్తాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలా? స్టవ్ అండి 1 కప్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేయాలా ఇందులో? వాటర్ వేయాలి. అక్కడ మగ్గుని తీసుకోరా. ఇది కొలతతో వేయాలా లేకపోతే ఎన్ని కొలతతోనే వేయాలా? ఈ బౌల్తో వేయనా? దాంతో 2 వేసేయండి. దీంతో 2? షుగర్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఓకే, పంచదార ఇందులో వేసుకోవాలా బొంబాయి రవ్వలు? ఓకే, సో స్వీట్ ఎంత కావాలో అంత వేసుకోవాలి, అంతేనా? అంత వేసుకోవాలండి. ఇది ఇలా మిక్స్ చేసుకోవాలి. మరుగుతున్న నీళ్ళలో వేసేయాలి, అంతేనా? వేసేనా? వదిలేయండి. మొత్తం వేసేనా? మొత్తం వేసేయండి. సో ఇది ఉడికిన తర్వాత మిగతా ప్రాసెస్ చేయాలి. ఇదేంటండి? ఇది కొంచెం కొబ్బరి పొడి, కొబ్బరిని ఇలాచి ఫ్లేవర్ కోసం అందులో వేసారు. ఇది ఎండు కొబ్బరి అండ్ ఇలాచి పౌడర్ వేసారా? పౌడర్ అండి. సో జస్ట్ ఫ్లేవర్ కోసం కొంచెం వేస్తారు. కొంచెం వేసి ఇప్పుడు వేస్తారా? అది కొంచెం మూత పెట్టి తీసే ముందు దింపే వేసేస్తే అయిపోతుంది. కొంచెం ఉడికిన తర్వాత? కొంచెం ఉడికిన తర్వాత. ఓకే, ఇదేం పిండి అండి? అది మైదా పిండి అండి. మైదా పిండిలో ఉప్పు వేసి కొంచెం నూనె వేసి తడపడం. నూనెతో తడిపారా? కాదు కదా? లేదండి, నూనెతో కాదు, వాటర్ వేసి తడపడం. కొద్దిగా నూనె వేయడం. కొంచెం ఒక 1 అవర్ బిఫోర్ నానబెట్టుకుంటేనే బాగా నానుతుంది. నానితేనే వస్తుంది, అసలు బాగా చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, మైదా పిండిలో కొంచెం నూనె ఉప్పు వేసి బాగా తడిపి ఒక 1 అవర్ నానబెట్టారు. సో ఇంట్లోనే నానబెట్టి తీసుకొచ్చేసారు అనమాట, అంతేనా? ఓకే, సో దీన్ని ఏం చేస్తారు? ఈ పిండిని చపాతీలా చేసి ఇది స్టఫ్ చేస్తారా? స్టఫ్ చేసేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. బాగుందండి, వెరైటీగా. నార్మల్ ఖారా పూరీలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో ఇది స్వీట్ పూరి. స్వీట్ పూరి అండి. ఓకే, ఇది కొంచెం ఉడికినట్టుంది. ఇందులో ఏదో వేస్తానన్నారు? ఇది వేసి ఎండు కొబ్బరి అండ్ ఇలా. ఓకే, సో డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులోనే వేసేసి. ఓకే, సారా పలుకులు జీడిపప్పు ఇవి కూడా ఇందులోనేనా? ఇందులోనే. సో చక్కగా సారా పలుకులు జీడిపప్పు కూడా వేస్తారు. మొత్తం దగ్గరకు వచ్చేసింది. అయిపోయినట్టే కదండి? అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేనా? స్టవ్ ఆఫ్ చేసి అది చల్లారాలండి. వేరే ప్లేట్లోకి తీసుకుంటే తొందరగా చల్లారిపోతుంది. చల్లారిపోతే ఇందులో స్టఫింగ్ చేసేసి డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఓకే, ఇది చల్లారాలి కాబట్టి ఇందులోనే ఉంటే ఇంకొంచెం వేడి ఉంటుంది, తొందరగా చల్లారాలి. సో ఇదేలా దీనికి ఏమైనా పీట కావాలా చపాతీలా చేయడానికి? లేదండి, కవర్ పైన చేసేసి. కవర్ పైన చేస్తారా? కవర్ పైన చేసేసి ఇందులో వేసేయడం. ఓకే, ఇది ఇందులో తీసేసుకుంటాను. తీసేసుకోండి. ఇది చల్లారలోపు ఇది మామూలుగా చిన్న ముద్దలా చేసి పెట్టేసుకుందాం. చల్లారినాక తర్వాత ఇందులో స్టఫింగ్ చేసేస్తే అయిపోతుందండి. ఇట్లా పెట్టేసుకుందాం. ఇది చేయడం ఎలాగా? పేపర్ మీద చేస్తారా? కవర్ పైన చేస్తానండి. కవర్ పైన చేసేసి ఇందులో డీప్ ఫ్రై చేసేసి అయిపోతుంది.
చేద్దామండి. చేద్దాం. కొంచెం చూస్తాం. ఓకే అండి, చల్లారిపోయిందా? చల్లారిపోయిందండి. ఓకే. సో ఇది కూడా కొంచెం ఆయిల్ అద్దుతూ ఉండచుకోవాలా? అంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది మామూలుగా అయితే. సో దాని బదులు హ్యాపీ నెయ్యి కూడా అంటుకోవచ్చు. ఏదైనా అనుకోవచ్చు. అంటే ఆల్రెడీ మనం నెయ్యిలోనే చేసాం కదా, వేపాం కదా. తర్వాత ఇలా కవర్ తీసుకొని కవర్ ఇట్లా పెట్టేసి దీనికి ఆయిల్ ఇలా రాసేసి. ఓకే. సో మైదా కాబట్టి లోపల స్టఫ్ కూడా బయటికి రాదనుకుంటా. బయటకు రాదండి, బయటకు రాదు. అంటే నానింది కదా మైదా, అందుకని ఇంకా బాగా మంచిగా వస్తుంది అసలు. అంటే విడిపోకుండా ఉంటుంది. ఇలా ముందు చేసేసి పెట్టుకుందామండి. ఓకే. సో చక్కగా స్టఫ్ పెట్టి మొత్తం నీట్గా క్లోజ్ చేసి ఉండలా చుట్టి ఇలా చేసేసి. ఓకే. ఇలా ప్రెస్ చేసేయడమే. సో ఈ పూరీలు చాలా మందంగా ఉంటాయేమో కదా? కొంచెం మందంగా ఉంటుంది. పొంగుతాయండి ఇవి? పొంగుతాయండి. మామూలుగా 3-4 days వరకు ఏం పాడవు అండి, అసలు బాగానే ఉంటుందా. అంటే ఇందులో మంచిగా వేపుతాం కదా అసలు రవ్వ అనేదేనా. ఓకే. చాలా పెద్దగానే చేశారు అది. ఇంకోటి చేస్తామండి ఇలా చేసేసి. సో ఇలా ఒకటి వేగేలోపు ఇంకోటి చేసేసుకోవచ్చండి. సో చక్కగా ఇదంతా చేసుకునే లోపు మనకు ఆయిల్ కూడా వేడైపోయింది, చక్కగా అయిపోతున్నాయి కదండి. తీసేయండి. ఇంకా ఇది అయిపోయినట్టేనండి. ఇది తీసేనా? తీసేయండి. ఓకే, బాగుంది. మనం మామూలుగా పండుగలప్పుడు ఇట్లా సిరా ఇవి చేసేసుకుంటాం కదా, అట్లా దాన్ని ఉంచి కూడా ఈ పిండి అప్పటికప్పుడు తడుపుకొని కూడా చేసుకోవచ్చు. సిరా ఒకవేళ ప్రసాదం కనుక చేసి అందరికి పెట్టిన తర్వాత మిగిలిపోతే హ్యాపీగా చేసుకోవచ్చు. అప్పుడు అందరూ తింటారు. ఇంకా ఇది అయిపోయినట్టు ఉంది కదండి. తీసేనా? తీసేయండి. ఓకే. ఓకే, మీ సొజ్జ పూరీలు రెడీ. ఇవి పెట్టేద్దామా, కాజు పలుకులు వాటి మీద దగ్గర అన్నట్టు. సో ఇందాక డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నారు కాబట్టి అవన్నీ వేసేస్తున్నారా ఇక్కడ? కొన్ని బాదం పలుకులు, కొన్ని జీడిపప్పు. ఓకే, రెడీ అండి? రెడీ అండి, రెడీ. ఓకే, వేడివేడిగా రవ్వ పూరీలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. రవ్వ పూరీలు తయారు చేసే విధానం: ముందుగా మైదాలో ఉప్పు, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలిపి కాసేపు నాననివ్వాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి సారా పలుకులు, జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో బొంబాయి రవ్వ వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో పంచదార వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో తగినన్ని నీళ్లు పోసి మరిగాక బొంబాయి రవ్వ మిశ్రమం వేసి ఉడకనివ్వాలి. దీనిలో ఎండు కొబ్బరి పొడి, వేయించిన సార పలుకులు, జీడిపప్పు వేసి దగ్గర పడనివ్వాలి. ఇది కాస్త చల్లారనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న మైదా పిండిని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో ఒత్తుకొని మధ్యలో బొంబాయి రవ్వ మిశ్రమం ఉంచి పూరిలా ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, రవ్వ పూరీలు రెడీ.